నమస్కారం పటాన్చెరు ప్రజలకి అందరికీ నా నమస్పూర్వక శుభాంజలు. ఎలక్ట్రానికల్ మీడియా ప్రెస్ మీడియా వారంటే మాకు అపారమైన గౌరవం ఉన్నది. మొన్న మా పటాన్చెరు నియోజకవర్గం ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి గారి మీద వచ్చిన ఎలిగేషన్ పైన మేము లంబాడిగా ఎస్టీసీఎల్ నాయకుడిగా ఆ ప్రశ్నని ప్రశ్నించినందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈరోజు పటాన్చెరు నియోజకవర్గంలో ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ అంటే మా ఎమ్మెల్యే గారికి అపారమైన గౌరవం ఉన్నది. అది జగమెరిగిన సత్యం. ఇందులో ఎటువంటి డౌట్ పడవలసిన అవసరం లేదు. గూడెం మైపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కానీ, మా ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కానీ, మా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కానీ, మా మెదక్ జిల్లా ఉమ్మడి డిస్టిక్ మినిస్టర్ హరీష్ రావు గారి ఆధ్వర్యంలో కానీ పటాన్చెరు నియోజకవర్గంలో మొన్న జరిగిన ప్రజెంట్ కార్పొరేటర్ ఎలక్షన్లో హరీష్ రావు నాయకత్వంలో గూడెం మైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 3 డివిజన్ 111 డివిజన్ 112 డివిజన్ 113 డివిజన్ గెలవడం జరిగింది. జరిగిన విషయంలో కొంతమంది అపోజిషన్ పార్టీ వ్యక్తులు, కొంతమంది మీడియా అంటే ప్రతి ఒక్కరికి అంటలేమండి, మీరు క్షమించాలి. మీడియా మిత్రులు, ఎలక్ట్రానికల్ మీడియా, ప్రింట్ మీడియా మిమ్మల్ని కించపరిచే విధంగా నేను మాట్లాడతలేను. నేను అదే దళిత కులంలో పుట్టినోడిని. నేను ఈరోజు మీడియా ముంగట రావడానికి కారణం కూడా ఒకటే వర్షన్. ఎమ్మెల్యే గారి పైన వచ్చిన ఎలిగేషన్స్ని, వచ్చిన వార్తల్ని ఖండించేందుకు ముందుకు వచ్చిన. ఏ విధంగా ముందుకు వచ్చామంటే, ఎమ్మెల్యే గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రతి ఒక్క కులాలకి గౌరవించి మర్యాద ఇచ్చే వ్యక్తి ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి గారు. గూడెం మైపాల్ రెడ్డి గురించి తప్పు వార్తలు ప్రశ్నించి ఆ మిత్రులు, మన ప్రింట్ మీడియా మిత్రుడు సంతోష్ నాయక్ అయితే ఎవరు ఉన్నారో, సంతోష్ నాయక్ ఆయన వ్యక్తిని చూసి బ్లాక్మెయిల్ చేయడానికి ముందుకు వస్తాడు. ఆయన ఎమ్మెల్యే గారి గురించి రాయక ముందు ఒక్కసారి ఎమ్మెల్యే గారిని కలిసి ఎమ్మెల్యే గారి ప్రమేయం తీసుకొని నిజాలు వాస్తవమా అవాస్తవమా అనేది అడిగినాక ఆయన పత్రికలో రాసుకుని ఉంటే దానికి మేము తప్పు పట్టేటోళ్ళం కాము. మీడియాలల్లో ప్రతి ఛానల్స్ ఉన్నాయి, ప్రతి మీడియాలు ఉన్నారు. ఏ ఒక్క మీడియాలో కానీ అన్న ఎక్కడ తప్పు చేసినట్టు రాయరు. ఇతను సంతోష్ నాయక్ అనే వ్యక్తి 3 సంవత్సరాలుగా అన్న ఎదుగుదలని, కార్యకర్తల్ని ముందుకు తీసుకురావడంలో కానీ, పార్టీ బలోపేతం చేయడంలో కానీ హరీష్ రావు, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి గారు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళందరి సమక్షంలో డైనామిక్, డేరింగ్, డాషింగ్ పనిచేసి తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు కష్టపడే ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారు అంటే అది అన్న గూడెం మైపాల్ రెడ్డి గారు. అన్న వెంట ప్రతి రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు. పటాన్చెరు అనేది ఒక మినీ ఇండియా. ఆ మినీ ఇండియా అనేది ఎమ్మెల్యే గారి నియోజకవర్గంలోనే ఉంది. ఒక్క ఇండస్ట్రీలో పనిచేసేటోళ్ళు కానీ, ఒక చిన్న షాప్లో పనిచేసేటోళ్ళు కానీ, బయట రాష్ట్రం నుంచి ఇక్కడ స్థిరపడి చిన్న చిత్కా వ్యాపారం చేసుకునేటోళ్ళు కానీ అందరినీ సహకరించే వ్యక్తి గూడెం మైపాల్ రెడ్డి. గూడెం మైపాల్ రెడ్డి గురించి మాట్లాడడం అనేది పటాన్చెరు నియోజకవర్గ ప్రజలు, ఏ ఒక్క ప్రజలు సహించరు. ఎందుకు సహించారంటే ఆయన గరీబోళ్ళని, అంటే బీద వాళ్ళని, ఇప్పుడు సంతోష్ నాయక్ అంటున్నాడు నేను ఎస్టీ, నన్ను నా ఇంటికి వచ్చి కొడతా నరుకుతా అనే పదజాలం వాడాడు అనే వర్షన్ మీద ప్రతి ఛానల్ హైలైట్ చేసి ప్రచారాలు చేస్తున్నాయి. మీరు వార్త చూపించడంలో తప్పు లేదు. ఎలక్ట్రానికల్ మీడియా అందరికీ మరీ శిరస్సు వంచి నమస్కరిస్తూ మిమ్మల్ని నా రిక్వెస్ట్గా నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈ ఆవేదనతో మీరు ఆలోచన చేయాలి. మనం ఒక వార్త ప్రశ్నించే ముందు ఇందులో నిజాలు ఎంత, అవాస్తవం ఎంత అనేది మీరు తెలుసుకోవాలి. మీరు ఉండేదే ప్రశ్నించడానికి. మీరు ప్రశ్నించడంలో తప్పు లేదు. ఎక్కడైనా ఎమ్మెల్యే తప్పు చేసినా,
మా ప్రభుత్వం తప్పు చేసినా, చిన్న చితక లీడర్లు తప్పు చేసినా ప్రశ్నించే హక్కు ఒక మీడియాకే ఉంది. మీడియాని మేము గౌరవిస్తాం అని ప్రతి మీడియా సోదరులకి తప్పు పడతలేం. సంతోష్ నాయక్ అనే వ్యక్తి ఏ విధంగా అయితే ఎమ్మెల్యే గారి మీద రాశారో దానికి ఖండిస్తూ, అదే కులంలో పుట్టినోడిని, సంతోష్ నాయక్ కులం ఏదైతే ఉందో లంబాడా కులం, ఆ లంబాడా కులానికి చెందినోడే నేను. సంతోష్ तोन मैं अपनों बातें मैं क्लियर का कह रहा हूँ तोन कति एमएलए मैपाल रेड्डी अन्याय किदो वो तो तू मुंडा का आइकोनी जे रांग हमार सरिकुन मालूम किदो वस्तो तार तरपेती हम भी फाइट करते एमएलए अटुवंटी व्यक्ति कोनी एमएलए गोर ढेड़िया मस्मान से न्याय करे वालों व्यक्ति गुड़े मैपाल रेड्डी अपन जात दिनों जको जय सेवालाल महाराज जात दिनों जको जातेर नाम कापाड़े वास्को संतोष नायक तो मैं अजी भी कह रहा एक भाई का केला भाई एक भिया का केला तू तप्पु का अन्न गुरिंची वार्त लक्को उंदाडस तो खंडिंचे व्यक्ति तो अवकाशम दिनेचा इदी नाल्गोसारी तू अन्न मीद लक्रोची जको वो लक्केर बंद करना काय रत्तोय डायरेक्ट एमएलए था बेस वातेकर अपन गोरून अत्तच कोणी तेलंगाणा राष्ट्र मेमा गानी आंध्र प्रदेश राष्ट्र मेमा गानी कति गोर ढेड्यान अन्याय जरगरीच करन कत्तो फर्स्ट सहारा देतानी मुंडागायवाळ नायकुल कोई रचकतो रेड्डीस रेड्ड्यालून अपन किंचा पर्सन वाते करेची तू व्यक्तिगतंगा जारोची तार बायोडेटा से मन मालमच तार बायोडेटा मालमच काबट्टी गोरमाटी का इलिगेशन करेचे का उद्देश्य में तो मंचिगा गौरव देतानी गौरव लीदेचा काबट्टी दयచేసి एससी एसटी केस कन्नागालनु संतोष नायक कन्नागालचू सेक्शन कुलमेपर दूषिंचतो कुलमेपर दूषिंचन तू फलानी कुलमोडची तो कुलमेमा कम पुटोची कोई केवाळगिना केवतो और ऊपर एसटी केस घालेदा तू व्यक्तिगतंगा एमएलए गारी पर तू लक्कोजेर काबट्टी तो व्यक्तिगतंगा मैपाल रेड्डी तो दंडिचोस तो नका ब्रदर गा तो आताने कांचको तू मारमुडा बेजार वाते कर भाकरन कोच वो वातें तू हाईलाइट करताने प्रति तो अजी भी कोच एमएलए तू रिकॉर्ड कर रहा भाई तू रिकॉर्ड करन तू केन देम नेचिको देमल करन कोच कसम कोच और गुరించి तू तప్పుడు वार्ता लक्कोची काबट्टी तప్పుడు वार्ता लक्केर भूल जो वार्ता दिनी जको तो बाग बड़े वास्को तार गोणी बेटा संसारम पाड़े वास्को तो अनवसरंगा एमएलए पर तू बीजेपी वालू वात्मान ताणीन काल कॉर्पोरेटर सीटे मूडू मैपाल रेड्डी गेल्पिचोच का उद्देश्य में थी तू बीजेपी वालों सपोर्ट कर लेन बीजेपी अंडा देखताणीन तू गुड़े मैपाल रेड्डी गुరించి वाते करस्तो अपन गोर मन क्या कोई भी रेद पडंचेरू नियोजकवर्ग में अच्छा को गोर लंबाडोल कोई भी रेद तो एक्सेप्ट करेनी कसन करेनी निजाइती निग्गु तेल्चुनु वो प्रजल तेल्चस ఒక వ్యక్తిని ఎస్సీ ఎస్టీ కేసు గాలం हेट खूंदुनु कतो तू कस्तो वेनी वो ऊपरे भगवान का को एक सेवालाल महाराज ऊपरे थी देखते रच काबट्टी जातेर नाम कति गमा मत जातेन बदनाम कर मत एमएलए लक्केर तू भूल जो तू वार्निंग के लिए चिको सलाह के लिए चिको उतार व्यक्तिगत मनस्तत्व पर आधार पड़ी रच संतोष नायक अपन गोर बंजारा कोई भी रेद अन्याय में सहिंसा मत अपन सेवालाल महाराज एक दिनोस काही दिनोस सेवालाल महाराज धर्मेन कापाड़ नीति मार्ग में नड्स नीति का गोर गरीबन सहायम करे वाले तो हम तप्पुगा बाजारे लातानी वाते करे पद्धति कोनी वो पद्धति तू भूल जो तो काई रेणो काई करनो कतो डायरेक्ट एमएलए दान बेसन तू वाते कर तप्पु कर तो केन भी प्रश्निंच तप्पुन मबी एक्सेप्ट करूनी तप्पुना तप्पुकी एव्वरू एक्सेप्ट చేయరు నీకు ఇన్నిసార్లు మన భాషలో చెప్పినా నీకు అర్థం కావాలని ఇప్పుడు తెలుగులో కూడా చెప్తున్నా దయచేసి ఎమ్మెల్యే గారి మీద వ్యక్తిగత జీవితంలో ఎమ్మెల్యేని కించపరిచి ఆయన ఎదుగుదలని చూడలేక పార్టీ బలోపేతానికి బాగా కృషి చేస్తాడు ప్రతి కార్యకర్తల్ని మంచిగా చూసుకుంటాడు ఆడపిల్లల్ని కానీ బయట రాష్ట్రం నుంచి బతికినోనికి కానీ కళ్యాణ లక్ష్మి విషయంలో కానీ రేషన్ కార్డు విషయంలో కానీ తన ఇంట్లో సొంత ప్రోగ్రాం జరిగే విషయంలో కానీ ప్రతి విషయానికి ముందుకొచ్చి తన స్వహస్తాలతో సహాయం చేసే వ్యక్తి ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి గూడెం మైపాల్ రెడ్డి గురించి తీన్మార్ మల్లన్న గారు ఒక మాట మాట్లాడారు అనయ్య తీన్మార్ మల్లన్న అంటే చాలా గౌరవం నిన్ను చేతులిచ్చి నమస్కరిస్తున్నా అన్న
నువ్వు మీడియా రంగంలో ఉన్నావు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు నీకు ఉన్నది, ఇది నిజం, దానికి ఎవరు తప్పుపట్టరు. అయితే ఎమ్మెల్యే గారు కానీ చిన్న నాయకుడు కానీ ఏమైనా తప్పుగా మాట్లాడి కొడక అనే పదం వాడితే అది ఏదో పెద్ద నేరమైనట్టు మీడియాలో పెట్టి హైలైట్ చేసి కేసీఆర్ని విమర్శిస్తూ, కేటీఆర్ సార్ని విమర్శిస్తూ, కవితమ్మను విమర్శిస్తూ, హరీష్ రావు సార్ని విమర్శిస్తూ, టీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తూ, మీరు మాట్లాడే భాష, మీ లాంగ్వేజ్, మీరు నిన్న గూడెం మైపాల్ రెడ్డి గారికి ఫోన్ చేసిన విషయంలో మీరు వాడిన పదజాలం, అన్న మల్లన్న నీకే చెప్తున్నానే, వింటారులే నేను మీడియాలో ఉన్నా ఏం చెప్పుకొని పోయినా నాదే నడుస్తుంది అనే భ్రమల నుంచి నువ్వు బయటికి రావాలి. నిజాల్ని నిక్క తెలుసు, నిజం నిప్పు లాంటిది, ఈరోజు కాకపోతే రేపు బయటికి వస్తుంది. ఈరోజు నిన్ను మాట్లాడడానికి కారణం కూడా ఒకటే, నువ్వు నిన్న ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసినప్పుడు నువ్వు ఫోన్లో సంభాషించిన భాష అయితే ఏదుందో కొడక, కొడక అది ఎవరిని అంటారు? ఒక తండ్రికి పుట్టిన కొడుకుని కొడక అంటారు. అయితే ఎమ్మెల్యే గారిని నువ్వు వాడిన పదం ఏంది? కొడక, నువ్వు ఫోన్ లైన్లో వచ్చింటే నీకు ఉంటుండే. అంటే ఎమ్మెల్యే గారు వాళ్ళ అమ్మ నీకు పెళ్ళామా అన్నా? మల్లన్న అన్నయ్య నువ్వు ఎక్కడ ఉన్నా ఈ పాయింట్ నువ్వు నోట్ చేసుకోవాలి. అన్న మల్లన్న ఎమ్మెల్యే గారు వాళ్ళ అమ్మ గూడెం మైపాల్ రెడ్డి గారి అమ్మ నీకు పెళ్ళామా? కొడక అనే మాట ఏ విధంగా సంబోధించినావు? నువ్వు వాడే పదజాలం కరెక్ట్ అయితే ఎమ్మెల్యే గారు సంతోష్ నాయక్కి మాట్లాడిన మాటలు కూడా కరెక్టే. నువ్వు ఏ ఒక్క చిన్న మన ప్రింట్ మీడియాకి వార్త రాసినందుకు ఎమ్మెల్యే గారు కడుపు మంటతోటి అన్నాడు. ఎందుకు అన్నాడు? ఏ విషయం మీద అన్నాడు? ఆ ల్యాండ్కి ముస్లిం సోదరులకి కోర్టులో కేసు నడిచి వాళ్ళ ఫేవర్లో వచ్చి ముస్లిమ్స్ చేసుకున్నారు, ఇక్కడ షెడ్ వేసుకున్నారు. ఆ షెడ్డుకు పోయి మీరు వేసుకోమని, కబ్జా అంటే దేనికంటారు? ఒక వ్యక్తి దగ్గరగా వ్యక్తిగతంగా వెళ్ళి అతని మీద దాడి చేసి ఆయన ల్యాండ్ని బలోపేతంగా వాళ్ళకు కావాల్సిన వ్యక్తుల పేరు మీద రిజిస్ట్రేషను గుంజుకోవడమో, ఆడిపోయి కాంపౌండ్ వాళ్ళు పెట్టి బోర్డు పెట్టుకోవడమో చేస్తే కబ్జా అంటారు. ఆ ల్యాండ్కి ఎమ్మెల్యే గారికి సంబంధం లేదే, ఎమ్మెల్యే గారు చెప్పలేదే. ఎమ్మెల్యే గారు చెప్పినట్లు నీ దగ్గర ఏమైనా రుజువులు ఉంటే బయట పెట్టు, లేదా సంతోష్ నాయక్ మీడియా పేరు చెప్పి వసూలుకి పాల్పడుతున్నాడు, అది మేము నిరూపిస్తాము. ఒక చిన్న ప్రింట్ మీడియా ఏ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో అని ఒక వార్త పంపించే మీడియా ఈరోజు 5 కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేసి కృష్ణారెడ్డిపేటలో అంత పెద్ద బిల్డింగ్ కడుతున్నాడంటే ఆయన అక్రమం చేయందే సంపాదించాడా? వాళ్ళ తాతల ఆస్తి ఉందా? ఆయన కోటీశ్వరుడా? సంతోష్ నాయక్ ఏ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చాడు? అది కొద్దిగా దృష్టిలో పెట్టుకున్నా మల్లన్న. నీకు నమస్కరించి రిక్వెస్ట్ చేసి మీడియా వాళ్ళని కించపరచడం తప్పు. మీడియా వాళ్ళు మా చేతిలో పవర్ ఉంది అని లేని వార్తని ఉన్నట్టు రాయడం ఇంకా తప్పు. చట్టాలు ఉన్నాయన్నయ్య, చట్టాలు అనేది తన పని తను చేసుకొని పోతుంది. మేము న్యాయస్థానాన్ని గౌరవిస్తాం, న్యాయం పరంగా కొట్లాడతాం. నువ్వు మా టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేస్తే విమర్శించు, దానికి మేము తప్పు పడతలేం. మా ప్రభుత్వంలో ఏమైనా తప్పు దొరికితే మీడియా మిత్రులు, ఎలక్ట్రానికల్ మీడియా మిత్రులు సలహా ఇవ్వండి, పై నాయకుల దృష్టికి తీసుకెళ్తాం. డిపార్ట్మెంట్ ఉంటుంది, చట్టం న్యాయం డిపార్ట్మెంట్కి కూడా తెలుసు. అన్యాయం చేస్తే చట్టమే చూసుకుంటుంది. చట్టం ఎవరికి చుట్టం కాదు. వ్యక్తిగతంగా మల్లన్న వ్యక్తిగతంగా ఎమ్మెల్యే గారిని కొడక అనడం తప్పు. అది నీ ఆత్మసాక్షికి తెలుసు. నువ్వు కేసీఆర్ సార్ని విమర్శిస్తే నాకు ఫోకస్ అవుతాను. నువ్వు ఏ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చావో నీ స్థాయి కూడా నువ్వు వెనకాల ఒకసారి తిరిగి చూసుకో అన్నా. ఎమ్మెల్యే గారిని కానీ ఏ నాయకునికైనా సరే, ఏ ప్రజాప్రతినిధులు ప్రజలు ఎన్నుకుంటే ఎమ్మెల్యేలు అవుతారు. మీడియా నువ్వు ఒక మాట అన్నావు, కొడక నువ్వు ఎక్కడికి వచ్చావో అక్కడికి వెళ్ళిపోతావు మీడియా తలుచుకుంటే అంటే మీడియా ఉన్నంత మాత్రాన అంటే అందరు కాదు. మీడియాలో ఉన్న మిత్రులందరికీ మరి ఒక్కసారి నా రిక్వెస్టు,
మీడియా మిత్రులందరికీ తప్పు పడతలేము. ఎవరైతే పర్సనల్ జీవితాన్ని ప్రశ్నిస్తారో, తప్పు లేకోకుండా వార్తని లేని దాన్ని ఉన్నదానుగా రాస్తారో వాళ్ళకు మాత్రమే. ఇంకొకసారి రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, ఉన్న నిజాయితీ రాయండి, తప్పు లేదు. ఆ వాస్తవాలు కల్పిత వార్తలు రాయకండి, ఏ పార్టీకో కొమ్ము కోసి రాయకండి. ఇప్పుడు నేను ఒక చిన్న చితకా వ్యాపారం చేస్తున్నా. పార్టీ పరంగా టీఆర్ఎస్ కోసం, మైపాల్ రెడ్డి అభిమాని కోసం పనిచేస్తాం. మేము వ్యాపారంలో తప్పు చేస్తే మా తప్పుకి గూడెం మైపాల్ రెడ్డి గారు ఎట్లయితారు? వ్యాపారం అనేది నా వ్యక్తిగతం. నేను కూడా రియల్ ఎస్టేట్ చేస్తున్నా బతుకు తెరువు కోసం. మేము రాయలసీమ నుంచి ఇక్కడికి వచ్చి బతికి 30 సంవత్సరాలు అవుతుంది. మేము ఇక్కడ సెట్ అయినాం. నువ్వు సెటిలర్స్ ఉన్నావు, నువ్వు తెలంగాణలో ఉండొద్దని మాకు ఎమ్మెల్యే చెప్పలేదే. బీహార్ నుంచి వచ్చిర్రు, బీహార్లోని చిన్న చిత్కా కంపెనీలలో ఉద్యోగాల్లో పెట్టిస్తున్నాడు. నువ్వు బీహార్ ఓడివి, నీకు ఈ తెలంగాణ పడంచెరు నీకు కంపెనీలలో పని లేదు, నువ్వు మీ రాష్ట్రం వెళ్ళిపోమని చెప్తలేడే. ప్రభుత్వం పథకాలు, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, రేషన్ కార్డు కానీ, మన కరోనా వచ్చి కరోనా టైంలో బీహార్ వాళ్ళని తినడానికి తిండి లేకపోతే, చేతి నిండా పని లేకపోతే వాళ్ళని సహాయం చేసి తన చేతి నుంచి మా పిఎస్ఎన్ ఫౌండేషన్ గారు, మన ప్రజెంట్ గెలిచిన కార్పొరేటర్ పుష్ప నాగేష్ గారు కూడా ప్రజల్ని సాయం చేశాడు ఎమ్మెల్యే గారితో పాటు. అది వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు, వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు. గరీబోళ్ళని సహారా ఇచ్చి గరీబోళ్ళని సహాయం చేయడంలో ప్రజాప్రతినిధి అనిపించుకుంటాడు. మీకు చిత్తశుద్ధి ఉంటే పడంచెరు నియోజకవర్గంలో ఉన్న బీజేపీ నాయకులు అంతకుముందు ఏ పార్టీలో ఉన్నారు మీకు కూడా తెలుసు. ఇప్పుడు బీజేపీ పార్టీలోకి వచ్చి మాకు మోడీ గారు అండుంది, మేము ఏం చూసినా నడుస్తుందంటే, మన చిన్న గొడవ జరిగితే కూడా దాన్ని పెద్ద హైలైట్గా చూపించి దళితుల మీద రెడ్డి వర్గం అనేది తిరగబడుతుందని మా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, మా ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి గారు, మా మినిస్టర్ హరీష్ రావు గారు, నేను సెటిలర్ అయిన లంబాడోని, నాకు గౌరవించి సొంత తమ్మునికి చూసుకున్నంటే చూసుకుంటారు. నేను మా ఫ్యామిలీ వెళ్ళినా కూడా మాకు మీరు లంబాడోళ్ళు, మీరు మా ఇంటి దగ్గర రావద్దని మా ఎమ్మెల్సీ గారు కానీ, మా ఎమ్మెల్యే గారు కానీ, మా కార్పొరేటర్స్ కానీ, మా తోటి నాయకులు కానీ ఎవరు చెప్పారే? తప్పు. బీజేపీ ప్రభుత్వంలోకి వస్తే అంతకుముందు అయితే కర్ఫ్యూ ఏ విధంగా ఏర్పడుతుందో, హైదరాబాద్ పాత బస్తీలో హైదరాబాద్ని అల్లాకోలం చేయడానికి బీజేపీ పార్టీ కంకణం కట్టుకుంది. ఒక పార్టీని సమర్థిస్తూ, ఒక పార్టీలో ఎదుగుతున్న నాయకుల్ని చూసి, పార్టీని నడిపిస్తున్న నాయకుల్ని చూసి కించపరిచి వ్యక్తిగత వార్తలు రాయడం అనేది చాలా తప్పు. మల్లన్న ఆ రోజు మీరు గట్కేశ్వర్ దగ్గర కూడా హంగామా చేశారు. కేసీఆర్ ఏదో మీటింగ్కి వెళ్తుంటే నన్ను టీఆర్ఎస్ కార్యకర్తలు కొట్టడానికి వచ్చిర్రు, నా కెమెరా పగలగొట్టడానికి వచ్చిర్రని. అయితే బీజేపీ వాళ్ళు చేసే పని నీకు తెలుస్తలేదా? నేను మొన్న 112 డివిజన్ కార్పొరేటర్గా ఎలక్షన్లో పుష్ప నాగేష్ గారు నిలబడితే పార్టీ కోసం పనిచేసి ఓటర్ స్లిప్ రాస్తుంటే అదే బీజేపీ మాకు అపోజిషన్గా నిలబడ్డ వ్యక్తి వచ్చి, నువ్వు ఫలాని కులపోడివి, నువ్వు ఆ ఊరు నుంచి ఈ ఊరికి బతకడానికి వచ్చినోడివి, నీకు గుడ్డలు ఊడదీసి తీసుకెళ్తాను అనే మాట మా సమక్షంలో వచ్చి మాట్లాడిండు. ఆ రోజు దళితుల మీద ప్రేమ ఎక్కడ పోయింది? అంటే వేరే పార్టీ వాళ్ళు మాట్లాడితే న్యాయము, వ్యక్తిగతంగా రాయవద్దని ఎమ్మెల్యే గారు మాట్లాడితే తప్పు. ఎమ్మెల్యే గారు తిట్టారు, ఒక తమ్మునికి ఒక అన్నలాగా దండించాడు. అయ్యా ఈ తప్పుడు వార్తలు చేయవద్దు, నువ్వు చేసే పని తప్పు పని, నువ్వు ప్రతి చోట బ్లాక్మెయిల్ చేసే రాజకీయం చేస్తున్నావు, ఆ ప్రెస్ మీడియాకి పిలిపించి ఉన్న వార్తలు లేని వార్తలుగా రాస్తున్నావు, నువ్వు ఆ పని చేస్తున్నావు, ఆ పని చేయవద్దు. నా గురించి నువ్వు రాసే ముందు నా దగ్గరకు వచ్చి నా ప్రమేయం తీసుకొని నిజాలేంది, వాస్తవం ఏంది, అవాస్తవం ఏంది తెలుసుకున్నాక పత్రికలో న్యూస్ రాయాలి. నువ్వు ఆ పని చేస్తున్నావు, నన్నే టార్గెట్ చేసావు.
ఎమ్మెల్యే గారిని టార్గెట్ చేసావు, అది తప్పు. సంతోష్ फरनी तो लंबाड़े भाषा में कह रो छू तो अर्थम न होतो अजी अर्थम कर लो तू कह रो छू जो बात है चाला रांग छे तू एमएलए कहीं को छी अन्ना अन्ना तू को तो गौरवम केन कच मैं आज बातें करो जन गौरवम कच साथी लंबाड़ ओढ़गा मैं भी लंबाड़ी बतके वो टाइम पर समेक्य आंध्र का व्यक्ति जना समेक्य राष्ट्र जना स्थिर पड़ गए जो स्थिर पड़ जाता ये पड़ंचेरू नियोजकवर्ग में प्रति सेटलर्स टीआरएस आदरिंचच कसन आदरिंचत एक बोर मांगा तो बोर दच एमएलए एक गरीबेर घर में चिन्ह फंक्शन बोलाव तो फंक्शन है ना गूडम मैपाल रेड्डी गुरिंची तू प्रिंट मीडिया रस्तो तो तक्वा मालूम छ गरीबोडगा बतकू तेरू कोसम आई जको हमें सरिकुन अत बेड़ी को आड़ बिडल से एमएलए का तो अपारा गौरव छ चाड़ोगा तो आड़ बिडलूर वाते में सामोल तू भारान वाते कर जाते बदनाम मत कर जात का देखो चिन्ह स्थाई थी पै स्थाई एदगणु के ताणीन अंबेडकर राज्यांगम लक्कन देगो राज्यांगम में विलवा तो मालूम रखतो तू एमएलए ने कोणा भळे र एमएलए ती वाते करे र किदो कोणती तू आता व्यक्तिगतम छोड़ाकन तार वृत्ति छोड़ाकन जाते पर प्रचारम करोची तार जात मार जात एक कोनी तू लंबाडोड़द मैं लंबाडोड़द निजाल वाते करला तू कत्त बलाची कुणसी चैनल में बलाची ओ चैनल में मा उंचू डायरेक्ट लाइव डेबिट एना उंचू एमएलए गुरिंची मालम चदता तोर मालम रतो तू अन लाइव माक अपन गोर पंचायती मेला सेवालाल संगमेनज बलामा एपीटी बलामा तेलंगाणा संगमेन बलामा अन्याయం జరుగుతలో ఫైట్ करा गाने गूडम मैपाल रेड्डी गुरिंची तू करो जो को काम बहुत बुरा छे एन तू होटो लेनो तू वार्निंग के ले चिको कहीं रिक्वेस्ट के ले चिको वो तार मनस्तत्व पर छोड़ रो छू तो मोती वाते करनु करन कत्तो मा नंबर ले लेन तू डेबिटेन बला उंदाड़ा तू मा समाधानम दूचू मैं जावनी मार पास अपन लंबाडोल कत्रा आदमी चात्रा आदमी लाऊंचू बेस मीडिया बेसारन वाते कर ई तो मंची तरंगा कह रो एन तू होटो लेणु बाजाबता लेणुच पड़च जातेर बदनाम मत कर तो इनका अन्याय किदो कोणती तार आस्ती में आस्ती मांगो कोणती एमएलए तू एमएलए पर लक्को जे वार्तन खंडिंचोन जेन तू अत्रा गोप्पगा केले रोची तू केलेची तू पराई व्यक्तीन देवलेची तप्पू वन खंडिंचरेचा गोरमाटिगा लंबाडोलगा खंडिंचन बातें करेचा ఎలక్ట్రానికల్ మీడియా సోదరులకి ప్రెస్ మీడియా సోదరులకి ఆ హృదయపూర్వక నమస్కారాలు మీకు కించపరిచి మీడియాని ఉద్దేశించి మాట్లాడలే ఉన్న నిజాలు మాట్లాడాను అన్న మల్లన్న నువ్వు ఎప్పుడు పిలిచినా నేను నీ దగ్గర డిబేట్కి రావడానికి రెడీగా ఉన్నా నువ్వు వాడే పదం అనేది తప్పు అది నీ ఆత్మసాక్షికి కూడా తెలుసు ఎమ్మెల్యే గారిని ఆ కొడుకు లైన్లో వచ్చింటే అనే మాట మీద నీ విషయం మాట్లాడడం జరిగింది నీ మనస్సాక్షికి నువ్వు తెలుసుకొని ఏ నాయకుని విమర్శించే ముందు మన స్థాయిని మర్చిపోద్దు మనం ఏ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చామో స్థాయిని తెలుసుకొని ఒక ప్రజాప్రతినిధుల్ని మాట్లాడడం అనేది చేయాలి చట్టం ఎవరికి చుట్టం కాదు మల్లన్న నువ్వు కూడా నోరు అదుపులో పెట్టుకొని ప్రజాప్రతినిధుల్ని మాట్లాడే ముందు ఆచి తూచి ఆలోచించి ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడమని నీకు రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ జై జై తెలంగాణ గూడెం మైపాల్ రెడ్డి గారి నాయకత్వం గూడెం మైపాల్ రెడ్డి గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం భూపాల్ రెడ్డి గారి నాయకత్వం మన మినిస్టర్ హరీష్ రావు గారి నాయకత్వం జై తెలంగాణ జై జిఎంఆర్ జై జిఎంఆర్